భారతీయ జనతా పార్టీలో నెంబర్ 2 అమిత్ షాను టార్గెట్ చేసి ఈ మధ్య ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. ముఖ్యంగా అంబేద్కర్ అంటే అమిత్ షాకు గౌరవం లేదు, అంబేద్కర్ను కించపరిచేలా పార్లమెంట్లో మాట్లాడారు, అంబేద్కర్ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి అని అమిత్ షాను ప్రొజెక్ట్ చేసే పనిలో విపక్షాలు ఉన్నాయి. సో ఈ విపక్షాల వ్యూహం ఫలిస్తుందా? ఈ వ్యూహం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? విపక్షాలు బీజేపీని ఎదుర్కోవడంలో ఒక వ్యూహం లేదు అనటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోట్లేదు. అందుకే 10 ఏళ్ళుగా బీజేపీ ఒక్కొక్క ఎన్నికలో ఓడిపోయినా మళ్ళీ బ్రహ్మాండంగా పుంజుకుంటోంది. బీజేపీ ప్రత్యర్థులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇట్లా కూర్చుంటున్నారు. అంటే వీళ్ళ కోపం వస్తుంది కానీ నాగేశ్వర్ బీజేపీని సమర్థిస్తానని కింద కామెంట్లు చేస్తారు. నాగేశ్వర్కు ఎవరిని సమర్థించడం, ఎవరిని వ్యతిరేకించాడు, నాగేశ్వర్ ఉన్నది చెప్తారు అంతే. నాకు వేరేది ఏమీ లేదు, నాకేం బీజేపీని కాదా కాంగ్రెస్ని కాదు. సింపుల్ మీకు గమనించండి, బీహార్ 2014లో మోడీ గెలిచాడు, 2015లోనే బీహార్లో ఓడిపోయాడు, 2015లోనే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళు కూడా ఈ ఓటమి పైన బీజేపీలో ధిక్కార స్వరాలు వినిపించారు. ఏం జరిగింది? మళ్ళీ మోడీ పుంజుకున్నాడు, మళ్ళీ పవర్ఫుల్గా పైకి లేచాడు. నిన్నగా ఉన్న 2024 ఎన్నికల్లో దెబ్బతిన్నాడు, మళ్ళీ ఇప్పుడు వెంటనే మహారాష్ట్ర, హర్యానాకు వచ్చారు, పుంజుకున్నాడు. కారణం ఏంటంటే బీజేపీ వారు గ్రౌండ్కి ఇయర్ పెట్టి భూమి పైన ఏమి అంటే గ్రౌండ్, ఇయర్ టు ద గ్రౌండ్ అంటారు. అంటే ఏంటి ఇయర్ టు ద గ్రౌండ్ అంటే ఎప్పటికప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయాలు ఏమున్నాయి, ఇది నిరంతరం స్టడీ చేస్తూ ఏ అంశాన్ని స్పిన్ చేస్తే, ఏ అంశాన్ని పట్టుకుంటే ప్రజలు తమ వైపు వస్తారు, ఏ అంశాన్ని విడిస్తే వస్తారు, ఇది కాన్స్టాంట్గా చేస్తుంటారు. మీకు ఉదాహరణ, మీకు సింపుల్ ఉదాహరణ, మీకు వ్యవసాయ చట్టాలు ఉంది, పెద్ద ఎత్తున రైతులు వ్యతిరేకించారు. ఏ టైమ్ హాస్ కమ్, మోడీ బయటకు వచ్చాడు, క్షమాపణ చెప్పాడు, మాఫీ మాంగరా అన్నాడు, వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నాడు. కంప్లీట్ దాని పట్ల వ్యతిరేకత నుంచి బయటపడడానికి అవకాశం వచ్చింది. రెండవ ఉదాహరణ, రాజ్యాంగము, రిజర్వేషన్లను ఎత్తేస్తారు. ఈ నరేటివ్ 2024 ఎన్నికల్లో బాగా ప్రభావం చూపింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా లాంటి రాష్ట్రాలు దెబ్బతిన్నాడు, కంప్లీట్గా దాన్ని మార్చేసుకోగలిగారు. మళ్ళీ ఇప్పుడు 2024 హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలవగలిగారు. అంటే బీజేపీ ఏమో ప్రతి తప్పును అర్థం చేసుకొని ఆ తప్పును సరి చేసుకుంటూ వచ్చారు. మొన్న 2024 ఎన్నికల్లో 2022 ఎలక్షన్లో ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య సమన్వయ లోపం ఉందని గుర్తించారు. ఆ సమన్వయ లోపాన్ని కరెక్ట్ చేసుకున్నారు హర్యానా, మహారాష్ట్రలో. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఇండియా కూటమికి ఒక డైరెక్షన్ లేదు, ఒక వ్యూహం లేదు, ఒక ఆలోచన లేదు. అందుకే 10 ఏళ్ల తర్వాత కూడా బీజేపీని ఓడించలేకపోతున్నారు. ఇలాంటి రాజకీయం చేస్తే ఇంకా 10 ఏళ్ళ కూడా ఓడించరు. ఎందుకు? ఏ ఇష్యూ ఇది? అమిత్ షా ఒక స్టేట్మెంటు, అంతే కదా. ఆ స్టేట్మెంట్ ఏంటి? అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ 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 అని ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అనకుండా దేవుణ్ణి కనుక తలిస్తే 7 జన్మలు స్వర్గానికి పోతాడు అన్నారు. ఇక దేవుణ్ణి నమ్మనోళ్లకు ఇది చాలా తీవ్రంగా తప్పుగా కనబడచ్చు, ఎందుకంటే దేవుడే లేడు కదా, అంబేద్కర్ని అవమానించినట్టు. కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళకు, ఈవెన్ అంబేద్కర్ అమ్మే వాళ్ళకు కూడా అంబేద్కర్ కన్నా దేవుడే గొప్పవాడు అంటాడు కదా. అంబేద్కర్ని కూడా దేవునిలాగా చూస్తారు, కానీ దేవుడైతే ప్రివేల్ అవుతాడు కదా. అంబేద్కర్కు దేవుడికి మధ్య పోటీ అయితే చూడరు కదా వాళ్ళు, నాస్తికులు చూసినట్లు. అందువల్ల ఇందులో అయినా వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు? ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు, పార్టీ కాదు. ఒక ఐడియాలజీని టార్గెట్ చేస్తున్నారు కాదు, ఒక స్టేట్మెంట్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు రాజకీయాల్లో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక స్టేట్మెంట్ని టార్గెట్ చేస్తే ప్రయోజనం వస్తుందా, లేదు ఒక పార్టీని టార్గెట్ చేసి, ఒక ఐడియాలజీని టార్గెట్ చేస్తే లాభం ఉంటుందా? ఇది సింపుల్ క్వశ్చన్ కదండి. ఏం చేశారు? మోడీని వ్యక్తిగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పటిదాకా మోడీని ఎంత వ్యక్తిగా టార్గెట్ చేస్తే అంత మోడీ పెరుగుతూ వచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ను వ్యక్తిగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ట్రంప్ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ను వ్యక్తిగా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఏం జరిగింది? కేసీఆర్ మళ్ళీ గెలిచాడు. జగన్మోహన్ రెడ్డిని 2019 దాకా వ్యక్తిగా టార్గెట్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే తప్పు చేసి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వచ్చాడు. 2024లో 11 సీట్ల పరిమితమయ్యాడు. మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పగలుగుతాను నేను. అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే రాజకీయ ప్రయోజనం రాదు. ఆ వ్యక్తి విధానాలను, ఐడియాలజీని టార్గెట్ చేస్తే రాజకీయ ప్రయోజనం వస్తుంది. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు ఇన్ని ఉదాహరణలతో ఏం జరుగుతుంది? మళ్ళీ ఒక అమిత్ షా స్టేట్మెంట్, అది కూడా మోడీ కూడా కాదు, అమిత్ షాని టార్గెట్ చేస్తే రాజకీయ ప్రయోజనం వస్తుంది. నాకు అర్థం కాని విషయం. దాంతో ప్రజలందరూ అంబేద్కర్ను బీజేపీ వ్యతిరేకాన్ని భావిస్తారా? అంతకన్నా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్ ఉంది బీజేపీ గురించి చెప్పడానికి. వీళ్ళకి అది కూడా ఆలోచన వస్తలేదు. విచిత్రం.
ఇలా అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏంటి, హిస్టరీ తీస్తే తెలిసిపోతుంది కదా. మీరు అంబేద్కర్ హిందూ రాష్ట్రం అనే నినాదాన్ని ఎలా వ్యతిరేకించాడు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని హిందుత్వ సైద్ధాంతిక మూలపురుషుడైన మీకు వీర సావర్కర్ ఎలా వ్యతిరేకించాడు, ఇవన్నీ కూడా హిస్టరీలో రిటర్న్గా ఉన్నాయి. హిందూ కోడ్ బిల్ అంబేద్కర్ ప్రవేశపెడితే అప్పటి భారతీయ జనసంఘ్ ఇంత తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ రోజు ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్త నిరసనలకు పిలిపించింది. హిందూ కోడ్ పాస్ కానందుకే కదా అంబేద్కర్ రాజీనామా చేసింది నెహ్రూ క్యాంప్ నుంచి. నెహ్రూ మీద కోపంతో రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఛాందసవాదులు కూడా భారతీయ జనసంఘ్తో కలిసి హిందూ కోడ్ బిల్లు ఓడించారు. సో ఇది హిస్టరీ కదా. సో అంబేద్కర్ ఐడియాలజీ అంబేద్కర్ బహిరంగంగా అన్నాడు, జిన్నాయంతో వీర సావర్కర్ అంతే ఇద్దరు వేరువేరుగా కనబడుతున్నారు కానీ ఒకే ప్రయోజనాన్ని ఆ దేశ విభజనను కోరుతున్నారని చెప్పి రాశాడే. ఇంత క్లియర్గా అంబేద్కర్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ని కౌంటర్ చేస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అది వదిలేసి అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక దాన్ని పట్టుకొని వారాల తరబడి అసలు ఇది ఎక్కడ పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాదు. ఒక వ్యక్తిని ఒక స్టేట్మెంట్ను టార్గెట్ చేస్తే ప్రజలు మ్యాక్సిమం అయితే ఏమనుకుంటారు, అమిత్ షా అట్లా అనాల్సింది కానుండే అనుకుంటారు, లేదా తొందరపాటులో మాట దొరలాడు అనుకుంటారు, లేదా అమిత్ షాకు మాత్రమే అంబేద్కర్ పైన కాస్త గౌరవం లేదు కానీ భారతీయ జనతా పార్టీకి చాలా గౌరవం, ఆర్ఎస్ఎస్కి చాలా గౌరవం అనుకుంటారు, అంతే కదా. అమిత్ షా తప్పు చేశాడు అనుకుంటారు మ్యాక్సిమం అయితే, అంతకని ఎక్కువ ఏమనుకుంటారండి, చాలా ఏదో నోరు జారాలే అనుకుంటారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? దానికన్నా కోర్ ఐడియాలజీని అటాక్ చేసి వాట్ డస్ అంబేద్కర్ రిప్రజెంట్, వాట్ డస్ ఆర్ఎస్ఎస్ రిప్రజెంట్, అసలు భారత రాజ్యాంగం పైన ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలు ఏంటి, అప్పుడు ఆర్గనైజర్ పత్రిక చదివితే అర్థమవుతుంది, అప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీ లెక్చర్ చూస్తే అర్థమవుతుంది. భారతీయ జనసంఘ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ హిందూ కోడ్ బిల్లు వ్యతిరేకించలేదా పార్లమెంట్లో? మీరు అప్పుడు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ మీకు వీర సావర్కర్ హిందుత్వ సిద్ధాంత మూల పురుషుడు బీజేపీకి ఆరాధ్యుడు అయినటువంటి వీర సావర్కర్ ఏమంటాడు, అసలు ఇందులో ఇండియనే లేదు అన్నాడు కాన్స్టిట్యూషన్ పైన. అంబేద్కర్ నాయకత్వంలో రచించబడిన భారత రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదు అన్నాడు. నథింగ్ ఇండియన్ ఇన్ దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందువల్ల భారతీయులకు మనము తరతరాలుగా మన ఆచారాలని, ఆలోచనల్ని, సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని పునాదులుగా ఉన్నటువంటి మనుస్మృతే చట్టంగా ఉండాలి, రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాజ్యాంగం తీసిపడేయండి అన్నాడు సావర్కర్. అరే ఇదయ్యా జనానికి చెప్తే అంబేద్కర్కు బీజేపీ వ్యతిరేకం అనే నరేటివ్ మీరు బిల్లు చేయదలుచుకుంటే, అంబేద్కర్కి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకము ఐడియాలజికల్గా నరేటివ్ బిల్లు చేస్తే వీర సావర్కర్ ఏమన్నాడు, భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికిరాదన్నాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసి పడేయండి, మనుస్మృతి పెట్టండి అన్నాడు. అది కదా కౌంటర్ చేయగలిగింది. అది వదిలేసి అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక దాన్ని ఏకి పీకి కోడిగుడ్డు మీద ఈకలు వీకి విచిత్రంగా దానిపైన అటాక్ చేస్తున్నాను. నేను ఇది డే 1 అన్నాను, అమిత్ షా ఇరకాటంలో పెడుతున్నారని చూస్తున్నారు, అమిత్ షా నిజంగానే అవమానించాడని ఒక వీడియో పెట్టాను. తర్వాత అసలు అమిత్ షాని ఎవరు అవమానించారు అని ఈ హిస్టరీ మొత్తం చెప్తూ ఒక వీడియో పెట్టాను. విచిత్రం ఏంటంటే కొంతమంది సెక్యులర్ వాదులు, సాంప్రదాయ వామపక్షవాదులు నాగేశ్వర్ క్రెడిబిలిటీ కోల్పోతున్నాడు అని నా మీద కింద కామెంట్లు పెట్టారు. ఏం క్రెడిబిలిటీ కోల్పోయారు? మీరు క్రెడిబిలిటీ కోల్పోయింది. ఏ అంశాన్ని పట్టుకుంటే ప్రజల్లోకి వెళ్తారో తెలియక భారతీయ జనతా పార్టీ గెలుపుకు కారణమవుతున్నారు కదా బీజేపీ ప్రత్యర్థులు. ఇది చెప్తే వాళ్ళకి అర్థం కాదు, అందుకే ఇంక 20 ఏళ్ళు ఓడిపోతారు. ఇట్లనే ఓడిపోనియండి, నాదేం పోతుంది. అయ్యా మీకు ఏ అంశాన్ని పట్టుకుంటే ప్రజల్లోకి ప్రభావం ఉంటుంది అనేది అర్థం కాకపోతే, మీకు అర్థం కావడం లేదని చెబితే కోపం వస్తే నేనేం చేస్తానండి? కనబడుతుంది కదా రిజల్ట్. 2014 నుంచి ఎన్ని ఎన్నికలు జరిగిన లెక్కలు తీయండి, ఎన్ని ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, ఎన్ని ఎన్నికల్లో బీజేపీని ప్రత్యర్థులు ఓడించారు లెక్కలు తీయండి. 70% ఆఫ్ ఎలక్షన్ పైన బీజేపీ గెలిచింది. భారత రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ ఆధిపత్యం పోయాక ఎప్పుడన్నా ఈ ఫినామినన్ ఉందా? ఎప్పుడన్నా మీరు తీయండి. నెహ్రూ కాలంలో కూడా ఇన్ని విజయాలు సాధించిందో లేదా కాంగ్రెస్ పార్టీ? అంటే నెహ్రూ కాలంలో అంటే ఆ 60s mid-60s వరకు బహుశా నెహ్రూ కాలంలో సాధించుంటారు. అప్పటికి ఒక్క పార్టీ ఉంది, ప్రధాన పార్టీ కాంగ్రెస్ ఉంది కనుక. ఇందిరాగాంధీ కాలంలో కూడా ఈ విజయాలు సాధించలేదు కదా కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు అర్థమైతే లేదు సోకాల్ సెక్యులర్ లిబరల్ ప్రతిపక్షానికి? ఏ అంశాన్ని పట్టుకుంటే జనం కోర్ సబ్స్టాన్షియల్ పట్టుకుంటారా, మీరు చాలా ట్రివియల్ ఇష్యూ పట్టుకుంటారా? ఎందుకంటున్నా అంటే అంబేద్కర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే మ్యాక్సిమం ప్రజలు ఏమంటారు, అట్లా మాట్లాడతారా, అట్లా మాట్లాడతారా ఏ మనిషి అయినా అంటారు. అంతకన్నా ఎక్కువ ఏమంటారు? ఏం బీజేపీ వ్యతిరేకం అయిపోతారా? అంబేద్కర్ అభిమానించేటవాళ్ళు అమిత్ షా అట్లా మాట్లాడతారా, అది ఏ మాట అంటారు. అంతకన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పి దానివల్ల ఏం పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది, దానివల్ల ఏం ఐడియాలజికల్ ఇంపాక్ట్ ఉంటుంది?
దానికన్నా సబ్స్టాన్షియల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏంటి అంబేద్కర్కు బీజేపీ ఐడియాలజీకి? అది చెప్పగలగాలి తప్ప అది చెప్పలేకపోతే అంబేద్కర్ ఒక సెక్యులర్ భారతదేశాన్ని కోరుకున్నాడు, ఒక సమానత్వంతో కూడిన భారతదేశాన్ని కోరుకున్నాడు, మతం ప్రభావం లేని భారతీయ సమాజాన్ని కోరుకున్నాడు. ఏమంటాడు అంబేద్కర్? ఈ క్షణం నుంచి రాజకీయ రంగంలో మనం ఈక్వాలిటీ ఇస్తున్నాం, సమానత్వాన్ని ఇస్తున్నాం, కానీ అదే సమయంలో అనేక అనైక్యతలతో అమానుష అనైక్యతలతో కూడుకున్న సమాజాన్ని చూస్తున్నాం అన్నాడు. మతాన్ని తీవ్రంగా నిరసించాడు. మతాన్ని తీవ్రంగా నిరసించి సమాజం పైన మతం ప్రభావాన్ని ఏకపారేశాడు అంబేద్కర్. ఇది బీజేపీ అంగీకరిస్తుందా? సమాజము మతం కలిపి చూసే భారతీయ జనతా పార్టీ ఇక్కడ అసలు మతం వల్ల సామాజిక అసమానతలు ఉన్నాయి, అమానవీయమైన అసమానతలు ఉన్నాయని చెప్పిన అంబేద్కర్ ఎక్కడండి? పోలికలేదు కదా. అసలు హిందూ రాజు అనే దాన్ని వ్యతిరేకించాడు అంబేద్కర్. మరి ఇదంతా ఈ హిస్టరీలోకి వెళ్ళకుండా ఒక స్ట్రాటజిక్ బ్యాంక్రప్సీ అంటారు, అంటే వ్యూహాత్మక దౌర్బల్యం బీజేపీ ప్రత్యర్థుల్లో ఉండడం వల్లనే బీజేపీ ఇన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ గెలుస్తుంది. అది ఇప్పటికే అర్థం కాదు. ఒక 15 రోజుల నుంచి లొల్లి చేస్తారు. అమిత్ షా ఇట్లా అన్నాడు, అమిత్ షా ఇట్లా అన్నాడు. అసలు అంబేద్కర్ ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ ఏంటో వివరించి చెప్పే కెపాసిటీ లేకుండా ఆ వ్యూహాత్మక రచన చేతకాకనో తెలియదు. కానీ బీజేపీ ప్రత్యర్థుల అసమర్థత క్లియర్గా బయటపడుతుంది కదా.